యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మన కార్యక్రమంలో సృష్టించిన దేవుడు సహాయం చేయవాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. సృష్టించిన దేవుడు సహాయం చేస్తాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులోకి మనం వెళ్దాం. రండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 వచనం నుంచి కొన్ని వచనాలు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములోబడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వినాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. ఈ అధ్యాయంలో లోతైన ఆ సత్యాల కొరకు ఎదురు చూడటం లేదు, కానీ అవసరమైన సత్యం, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. యాకోబు పట్ల లేక ఇశ్రాయేలు జాతి పట్ల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహాయము ఎంత అద్భుతంగా ఉంటుందో యెషయా ప్రవక్త ద్వారా 43వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. దేవుడు మనల్ని సృష్టించాడు అనేది ఎటువంటి అనుమానము లేదు. అందుకనే ఈ అధ్యాయంలో 1వ వచనంలో 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఒక విషయంలో మనందరికి ఒక స్పష్టత ఉన్నది, అందుట్లో అనుమానం లేదు. దేవుడే మనలను సృష్టించాడు, దేవుడే మనలను పుట్టించాడు, దేవుడే మనలను నిర్మించాడు అనేది ఎంతైనా వాస్తవము. కీర్తనలో 100వ కీర్తన 4వ శరణంలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఇలా మాట్లాడుతుంది. ఏంటంటే, నేను వారిని నేనే పుట్టించి తిని అంటాడు, వారిని పుట్టించిన వాడను నేనే అంటాడు. కింద ఫుట్ నోట్లో మనలను మనము సృజించుకొనలేదు అని చదువుతాం. అంటే దేవుడు మనల్ని పుట్టించాడు, మనం ఎవరూ సృజించుకోలేదు. దేవుడే ఆ కార్యాన్ని లేక దేవుడే మనల్ని ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. సో ఈ విషయంలో ఒక స్పష్టత ఉండాలి, ఈ విషయంలో ఒక నిశ్చయత ఉండాలి. నన్ను దేవుడు పుట్టించాడు, నన్ను దేవుడు సృష్టించాడు అని ఎవరైతే నమ్ముతారో వారు దేవునిపై ఆధారపడతారు. వారికి దేవుడు ఎప్పుడూ సహాయకరంగానే ఉంటాడు. సహజంగా మనం మన తల్లిదండ్రులపై మనం చాలా హక్కును కోరుకుంటాం, లేక వారి దగ్గరికి వెళ్ళి ఏదైనా మీరు మమ్మల్ని కన్నారు కనుక మాకు ఇది చెయ్యాలి అని ఆశిస్తాం, అడుగుతాం. అయితే ఈ లోకంలో పుట్టిన తల్లిదండ్రులు, ఈ లోకంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే 100 రెట్లు దేవుడు మనలను ఈ లోకానికి పంపించాడు. ఇది వాస్తవం. నా వ్యక్తిగత జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో కూడా నేను బైబిల్ కాలేజీలో చెన్నైలో చదువుకుంటున్నప్పుడు నాకు చాలా అవసరతలు ఉండేవి. ఆ అవసరతల్లో దేవునిపై ఆధారపడేవాడిని. మా నాన్నగారు దేవుని సేవకుడు, ఒక సాధారణమైన ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడు. ఆయన్ని నా అవసరతల మీద ఏదైనా అడగాలంటే నాకు మనసు వచ్చేది కాదు. ఎందుకంటే నేను ఇలా ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నువ్వు నా తండ్రివి, ఈ లోకంలో తండ్రి తాత్కాలికమైన తండ్రే, కానీ నా తండ్రివి నీవు నిత్యుడగు తండ్రివి, నేను నీ కొరకు పనిచేస్తున్నాను కనుక నాకు నీవే సహాయం చేయాలి అని దేవునిపై ఆధారపడేవాడిని, దేవుణ్ణి అడిగేవాడిని. నిజంగా ప్రతి చిన్న విషయం చాలాసార్లు చెప్తూ ఉంటాను, చిన్న అవసరత నుంచి అతి పెద్ద అవసరత వరకు ప్రభుపై ఆధారపడవలసి వచ్చేది. ఒక చిన్న షాంపూ కావాలన్నా, సోపు కావాలన్నా, లేక కాలేజీ ఫీజులు కావాలన్నా, లేక నా అవసరతలు తీర్చబడాలన్నా, నా బుక్స్ కోసం
నా వస్త్రాల కోసం ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకునే అనుభవాన్ని భక్తుల ద్వారా నేను నేర్చుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను అలాగా అంటే నాకు ఒక క్లారిటీ ఉన్నది. ఏంటిదా క్లారిటీ? నన్ను దేవుడు సృష్టించాడు, నన్ను ఆయన పుట్టించాడు కనుక నాకు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆయన నా అవసరాలతో తీర్చగలడు అనేది నా నమ్మకం. అందుకనే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో కూడా నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఎస్, దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు, నేనే వారిని పుట్టించాను. ఈ లోకంలో ప్రతి మనిషిని దేవుడే పుట్టించాడు, ఈ లోకంలో ప్రతి మనిషిని దేవుడే కలుగు చేశాడు. ఈ సత్యము ఏం తెలియజేస్తుందంటే, నీవు డైరెక్ట్గా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా తండ్రివి నువ్వు, నా సృష్టికర్తవు నువ్వు, నన్ను పుట్టించిన దేవుడు నువ్వు, నన్ను కలుగు చేసిన దేవుడు నువ్వు, నన్ను నీవే నిర్మించవు, ఈ రూపం నీది, ఈ పోలిక నీది, అందుకే నీపై ఆధారపడుతున్నానని నీవు దేవునిపై ఆధారపడి ప్రార్థించాలి, దేవునిపై ఆధారపడి ధైర్యంగా జీవించాలి. చాలాసార్లు చాలామంది తల్లి లేనివారు, తండ్రి లేనివారు, ఎవరు లేక అనాథలుగా ఉండేవారు చాలా దిగులు పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎందుకు? నాకు ఎవరూ లేరే, నాకు సహాయం చేయడానికి మా అమ్మ లేదు, మా నాన్నగారు లేరు, నేను ఒంటరి వ్యక్తిని, ఇలాగ అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇలా అనుకోవటంలో తప్పు లేదు. యేసు ప్రభువుని అంగీకరించక మునుపు నేను కూడా అలాగనే అనుకున్నా. ఎందుకంటే 17 రోజుల వయసప్పుడు నా తల్లిని నేను కోల్పోయాను. ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ రియాక్షన్ వలన అమ్మ చనిపోయారు. ఆ తర్వాత నాన్నగారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ఆయనకి వివాహమైన సంవత్సరంన్నరకే ఆయన తన భార్యను కోల్పోయారు, ఆరోగ్యంగా ఉంటుండగా. ఒక సడన్ డెత్ అనమాట. అప్పుడు ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు ఆయన దగ్గరికి తీసి ఆయనకు సువార్త చెప్పి ఆయన ప్రభువులోకి నడిపించి ఆయన తన పరిచర్యలో కూడా తీసుకెళ్ళాడు. సో మా అమ్మమ్మ గారు తన ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయిన సందర్భంలో ఒక చిన్న పసికందుని ఎటు నాన్నగారు పెంచలేరు కనుక ఆమె పెంచడానికి సిద్ధపడింది. నేను చిన్న వయసులోనే తల్లిని శాశ్వతంగా కోల్పోయాను, నాన్నగారు దూరంగా ఉన్నారు. నా 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు తల్లి ఈ భూమి మీద లేదు, తండ్రి అయితే దూరంగా ఉన్నాడు. అటువంటప్పుడు నేను ఎంతమంది ఉన్నా నాకు ఒక గిల్టీ ఉండేది, నాకు ఒక ఫీలింగ్ ఉండేది. ఏంటంటే నాకు ఎవరూ లేరు, నేను ఒక అనాథను, నా తల్లి లేదు, నా తండ్రి నాకు దూరంగా ఉన్నాడు. సో నేను చాలాసార్లు లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని. అటువంటప్పుడు నేను అందరితో కలిసి ఉండలేకపోయేవాడిని, ఒంటరిగా ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అంటూ ఉండేవాడు, డానీ వై యు ఆర్ అలోన్ అనేవాళ్ళు, ఎందుకు నువ్వు ఒంటరిగా ఉంటుంటావు అనేవాడు. కానీ నా పరిస్థితి అలాగ ఉండేది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను 94వ సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున నా సొంత రక్షకునిగా అంగీకరించాను. దేవుడు నాకు తండ్రిగా ఆ రోజు మార్చబడ్డాడు. నిజంగా ఆ రోజు నేను ఆయన బిడ్డగా మార్చబడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా నాకు ఎవరూ లేరనే ఆ ఫీలింగ్ నాకు లేదు. నాకు తండ్రి ఉన్నాడు, నాకు నిత్యుడకు తండ్రి ఉన్నాడు, నాకు ఆత్మీయ అన్నదమ్ములు అక్క చెల్లెడు ఎంతోమంది ఉన్నారు. సో నేను ఇలాగా క్రీస్తు రాకడదు అనే పత్రికలో ఆర్టికల్ రాస్తూ ఇలా రాశాను, ఏమనంటే క్రీస్తు ఉన్న ఈ లోకంలో అనాథలంటూ ఎవరూ లేరు అని. ప్రియా దేవుని బిడ్డ, ఈ బలపరిచే వాక్యం ద్వారా నిన్ను బలపరచుటకు ఒక వాస్తవమైన అనుభవం ద్వారా నీతో చెప్పే సత్యం ఏంటంటే, ఒకవేళ ఈ లోకంలో నీకెవరూ లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, తల్లిదండ్రులు లేరేమో, ఒకళ్ళు ఉన్నా కానీ వారు నిన్ను పట్టించుకోవట్లేదేమో, లేక కట్టుకున్న జీవిత భాగస్వాములు లేరేమో, ఒకళ్ళు ఉన్నా కానీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టారేమో, పట్టించుకోవట్లేదేమో, నీకు ఇలా అనిపిస్తుందేమో, నాకెవరు లేరు, నేను ఒంటరి వ్యక్తిని, నేను ఒంటరివాడును అనే బాధతో నువ్వు కృంగిపోతున్నావేమో. అలాగైతే నీకోసమే ఈ రేమ, నీకోసమే దేవుడి సందేశాన్ని నా అనుభవంలో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినవాడు ఎలాగ సెలవిస్తున్నాడు. దేవుడు నిన్ను సృష్టించాడు, నిన్ను నిర్మించాడు. సో నీకు సహాయం చేయగలడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు అనేది ఈ యొక్క వాక్యం యొక్క సందేశం. సో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనతో మాట్లాడు, నీ సమస్యానికి చెప్పు, ప్రభువా నాకు నువ్వు ఉన్నావు చాలు అన్నట్టుగా దేవునిపై ఆధారపడి విశ్వసించినట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తాడు. అదే రీతిగా 43వ అధ్యాయము యెషయా గ్రంథము 2వ శరణం చదువుదాం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్తున్నాడు. అంటే పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
మనల్ని సృష్టించిన దేవుడు మనకు ప్రతి విధములైన భయముల నుంచి విడిపించగలడు. ఆయన జలములలో పడి వెళ్ళినప్పుడు ఆయన తోడై ఉంటాడు. జ్వాలల్లో పడి వెళ్ళినప్పుడు జ్వాలలు మనం కాల్చకుండా కాపాడుతాడు. దేవుడు మనకి సహాయం చేయగలడు. ఆయన ప్రతి విధమైన ప్రాంతంలో మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడివడు, నిన్ను ఎడబాయడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వాక్య వెలుగులో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే దేవుడు తన బిడ్డలకి ఎలా సహాయం చేస్తాడో, ఇశ్రాయేలీయులకి దేవుడు ఎలా సహాయం చేశాడో దేవుని యొక్క వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4 నుంచి 8 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు భయపడకుండా నిన్ను కాపాడే దేవుడు, కాపాడువాడు. ఇక్కడ 43:3లో యెహోవానకు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. చాలా అద్భుతమైన విషయం. నిజంగా నేనే నిన్ను రక్షించువాడను. ఏ పరిస్థితుల్లో నుంచి రక్షించువాడు? నీవు జలములో పడి దాటినప్పుడు నీకు తోడయును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే ఒక విపరీతమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా నిన్ను కాపాడతాను. ఇది దేవుడిచ్చే సందేశం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను కాపాడుతాను. అందుకని మన ధైర్యం అది, మన నిరీక్షణది. దావీదు భక్తుడు కూడా కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయము నాకు కలగదు. ఎందుకు? నీవు నాకు తోడయుందువు. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు ఒంటరితనంలో తోడుకుంటాడు, మన ప్రయాణాల్లో తోడుకుంటాడు, మన ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా తోడుకుంటాడు. నేను ఒకసారి పరిచర్యకి వెళ్ళొస్తూ ప్రకాశం జిల్లా ఒక ప్రాంతంలో నా చిన్న స్కూటీ ఉండేది. ఆ స్కూటీ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అది రాత్రి టైము మధ్యలో ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా ఉపయోగపడలేదు, అది స్టార్ట్ అవ్వలేదు. కొంచెం భయంగా ఉన్నది. ఎందుకంటే రాత్రుల కాలంలో ఆ మార్గంలో దొంగల ప్రమాదం ఉంది, దొంగల భయం ఉన్నది. కొద్ది రోజుల క్రితమే మా ఇంటికి దగ్గరలో ఒక వ్యక్తిని కొట్టి అతని శాలరీ తీసుకొని వస్తుంటే కొంత ధనం దోచుకున్నారు. అలాంటి ఇన్సిడెంట్లు జరిగిన కాలం అది. సో నాకు కొంచెం మనసులో భయంగా ఉంది. భయంగా ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక మాట జ్ఞాపకం చేశాడు. 23వ కీర్తన నువ్వు ప్రజలందరికీ చక్కగా బోధిస్తావు కదా, మరి అదే 23వ కీర్తన నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడనని దావీదు చెప్పినట్లు నీవెందుకు చెప్పుకోలేకపోతున్నావు? నేను నీకు తోడై ఉంటా. గాఢాంధకారపు లోయలో, ఈ చీకటిలో, ఈ ఒంటరితనంలో, ఈ రోడ్డు మార్గంలో నేను నీకు తోడై ఉంటానని నువ్వెందుకు నమ్మవు అని ప్రభువు నన్ను హెచ్చరించాడు. నేను నిజంగా సారీ చెప్పి, ప్రభువా నన్ను క్షమించు, ఎందుకంటే ప్రకటించుట నీ మాటలు ఎంతో సులువు, పాటించుట కష్టం అన్నట్లుగా ఆ సర్టన్ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు అది కొంచెం భయంగానే ఉంటుంది. ప్రకటించినంత ఈజీగా ఉండవు. ఇంకా ప్రభువుకి క్షమాపణ కోరి, ప్రభువా నన్ను క్షమించు, ఎస్ లార్డ్ నువ్వు తోడుగా ఉంటావు, నేను ఇక్కడైతే ఒంటరిగా ఉన్నాను, ఎవరూ లేరు, బాగా కట్టికి చీకటి గాఢాంధకారంగా ఉంది, ఇదేమో భయంతో కూడిన ప్రమాదకరమైన రోడ్డు మార్గం, మేము ఆ ఏరియాకి ఆ దినాల్లో కొత్తగా వెళ్ళాం. ఇవన్నీ కూడా ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. కొద్ది నిమిషాల తర్వాత ఎవరో ఒకడు బైక్ మీద మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్ళారు. చెయ్యెత్తేను ఆపలేదు, ఆపమన్నాను ఆపలేదు. ప్రభువా ఏంటి నాయనా అని ప్రార్థన చేస్తాను. తర్వాత ఇంకొక బైక్ వచ్చింది, అతను కూడా క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అతను కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. అరే ఈయన ఎవరో దేవుని సేవకుడు లేకున్నాడే అని కొద్దిగా చిరు పరిచయం ఆయనతో. ఇంకా ఆయన చూసి నన్ను, అన్నా మీరు సేవకులు కదా, ఈ టైంలో ఈ మార్గంలో ఇంత చిన్న బండి వేసుకొని ఎందుకు వచ్చారు అని తోడుగా ఉండి, యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఏదో ఒక క్లాత్ లాంటిది ఒకటి ఉంటే అది నా బండికి వాళ్ళ బండికి కట్టి నన్ను క్షేమంగా వాళ్ళ బండి మీద నన్ను ఎక్కించుకొని ఆ బండిని తీసుకొని వెళ్ళిపోయారు, తీసుకొని వచ్చారనమాట.
నిజంగా ప్రభు ఎంత తోడుగా ఉన్నాడు. రాకపోకలు ఇలాంటి విషయాలు ఎన్నో మా సేవా జీవితంలో కొన్నిసార్లు అర్ధరాత్రి ప్రయాణాలు, కొన్నిసార్లు చీకటి అడవి మార్గాల్లో ప్రయాణాలు దేవుడు చాలా సహాయం చేస్తూ వచ్చాడనమాట. అందుకనే ఇశ్రాయేలుని కాపాడువాడు నిజంగా కునుకుడు నిద్రపోడు. నిన్ను కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోడు. ఎన్ని విషయాల్లో కాపాడాడు, ప్రయాణాల్లో కాపాడు, అనారోగ్యాల్లో కాపాడాడు. గత కొద్ది సంవత్సరాల క్రితం కరోనా ప్రభావం మనందరి మీదకి వచ్చింది. అది మా మీదకి కూడా వచ్చింది. మా ఇంటిలో 5 ఉంటే 4 కరోనా బాధితులు అయ్యాం. దేవుని సేవకురాలు నేను నర్సరావుపేట నిఖిల్ హాస్పిటల్లో మేమిద్దరం చెరువు బెడ్డపోయి ఉన్నాం. సెకండ్ వేవ్లో వచ్చింది ఆ కరోనా. ఆ టైం చాలా డేంజరస్ కరోనా అనమాట. త్వరగానే ఒక 10-14 రోజుల్లో 1-2 వారాల్లోపు చనిపోతున్నారు ప్రజలు. అటువంటి టైంలో నేను చాలా దుఃఖపడి ప్రార్థన చేస్తాను, ప్రభువా మరణం ఎప్పుడైనా వస్తుంది, కానీ ఇప్పుడు చనిపోవటానికి నాకు భయంగాను సిగ్గుగాను ఉంది. ఎందుకంటే నీకు సరిపోయినంత సేవ నేను చేశానన్న తృప్తి నాకు లేదు. చనిపోయే ముందు తృప్తిగా చనిపోవాలి, ఇలా అసంతృప్తిగా చనిపోకూడదు. నీ కొరకు నన్ను బ్రతికించు ప్రభువా అని నేను చాలా భారంతో కన్నీళ్ళతో, ఒక రకంగా చెప్పాలంటే మరణ పడకపోయి ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలాగా చేశాను. హిజ్కియా కన్నీళ్ళు విడిచినట్లు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. ఒక సాధారణమైన వైద్యం, మేమేమి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏం కాదు, అది కూడా ఒక చిన్న హాస్పిటలే, సాధారణమైన హాస్పిటలే. దేవుడు కనికరించాడు, దేవుడు కృప చూపించాడు. నిజంగా మరణాపాయం నుంచి దేవుడు తప్పించాడు. ఆ రీతిగా నా అనారోగ్య పరిస్థితుల్లో, మరణకరమైన రోగాల్లో దేవుడు కాపాడాడు, ప్రయాణాల్లో దేవుడు కాపాడాడు, ఒంటరిగా ఉంటున్న దినాల్లో దేవుడు కాపాడాడు, ఆర్థిక ఇబ్బందుల్లో దేవుడు కాపాడాడు. ఎవరు లేని పరిస్థితుల్లో అవమానాలు, నిందలు, రకరకాల బాధలు వచ్చినప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నా లైఫ్ స్టోరీ నీకెందుకు, నా లైఫ్ లెసన్ నీకెందుకు చెప్తున్నానంటే ఇది నీ లైఫ్ కూడా ఒక నిజమైన లెసన్ అవుతుందని ఆశపడుతున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదు. నీకు అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, ఒంటరి ప్రయాణాలా, లేకపోతే చెప్పుకోలేని సమస్యలా, రకరకాల శోధనలా, కొన్ని విషయాలు చెప్పుకోగలరు. కొందరైతే చెప్పుకుంటారు, చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. నేను ఒక ప్రాంతానికి వెళ్తే ఒక సిస్టర్ అన్న ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అన్నాను. ఎందుకమ్మా అలాగా ఎందుకు అనుకుంటున్నారంటే, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని నమ్ముకున్నావు, నువ్వు అలా అనొచ్చా, అలా అనుకోవచ్చా అని అడిగాను. లేదన్నా నేనైతే అలా అనుకున్నాను, కానీ దేవుడే నా కొరకే మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీ వర్తమానం తర్వాత నేను బలపరచబడ్డాను, ఆ నిర్ణయాన్ని మానుకున్నాను అని చెప్పింది. నేను అడిగాను, ఎందుకు ఆ ప్రేరేపణ నీకు ఎందుకు వచ్చిందంటే, ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా బాధను కనీసం చెప్పుకునే అవకాశం నాకు లేదు. తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరికన్నా తోబుట్టువులకు చెప్పుకునే ఛాన్స్, అవకాశం ఇవ్వడు, భర్త అర్థం చేసుకోడు, ఎవరికి ఫోన్ ఉంటుంది కానీ ఫోన్ కూడా ఉపయోగించడానికి సరిగ్గా కుదరదు, ఎవరికి చెప్పుకోకూడదు. నేను కనీసం చెప్పుకుంటే బాధపోద్దంటే చెప్పుకునే ఛాన్స్ నాకు లేదు. ఇంకా నేను అవసరమా, నేను బ్రతికుంటే అవసరమా అని నేను చనిపోవాలనే ఆలోచన వచ్చింది. అయితే ఈరోజు వర్తమానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పింది. నిజం, దేవుని బిడ్డలారా వినండి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ టైంలో నీవు ఒకవేళ అదే సిచ్యువేషన్లో ఉంటే దయచేసి దేవుని సేవకునిగా బ్రతమలాడుతున్నాను, నీకు చెప్పుకునేవాళ్ళు భూమి మీద ఎవరో లేకపోయినా పరలోకంలో నీ తండ్రి ఉన్నాడు, నిత్యుడకు తండ్రి. ఓ ఇశ్రాయేలు, నిన్ను సృష్టించిన వాడని నేనే, నిన్ను నిర్మించిన వాడని నేనే, నిన్ను కలుగు చేసిన వాడని నేనే అన్న దేవుడు ఈరోజు నీ పేరు పెట్టుకో. ఆ స్థలంలో దేవుడు నాతో కూడా, ఓ దానియేలు, నిన్ను సృష్టించిన వాడని నేనే, నిన్ను నిర్మించిన వాడని నేనే. 17 రోజుల వయసులో కన్న తల్లిని కోల్పోయిన నన్ను దేవుడు కాపాడిన మాట వాస్తవం కాదా? నేను చనిపోతాను అనుకున్నారు మా గ్రామంలో వాళ్ళు. తల్లి చనిపోయింది దాదాపు 52 సంవత్సరాల క్రితం. ఒక కుగ్రామంలో వైద్య సదుపాయాలు లేవు, ఆర్థిక పరిస్థితులు లేవు. ఊర్లో మా అమ్మమ్మ గారు ఊరంతా తిరిగి ఆ దినాల్లో ఎవరైతే మరి ప్రసవించిన స్త్రీలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా తల్లి లేని బిడ్డమ్మా పాలు ఇవ్వండి అమ్మా అని అడిగి పాలు దాపించేది. అవి కూడా దొరికేవి కావు. అవి దొరకనప్పుడు గేదె పాలలో కొంత వాటర్ కలిపించేవాళ్ళు. అటువంటి స్థితిలో నా కడుపంతా ఇంతలా ఉబ్బిపోయేది. అందరూ చనిపోతాడు అనుకున్నారు. దేవుని బిడ్డ విను, దేవుడు అన్యాయస్తుడు కాదు. తల్లి విడిచినా విడిచే దేవుడు కాదు, తండ్రి విడిచినా విడిచే దేవుడు కాదు.
ఈ లోకంలో నువ్వెప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రానియొద్దు. నా జీవితం ఎందుకని ఆలోచన రానియొద్దు. ప్రభు నిన్ను సృష్టించాడని నమ్ము. ప్రభు నిన్ను విమోచిస్తాడని నమ్ము. ప్రభు నీకు సహాయం చేయగలడు. ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఆయన నీకు నాకు సహాయం చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావో, జలముల్లో ఉన్నావా, జ్వాలల్లో ఉన్నావా, చెరసాలలో ఉన్నావా, ఓ ఇల్లే ఒక ఖైదీలాగా ఉన్నదా, ఓ నీ జీవితం ఒక బంధకాలలాగా ఉన్నదా, పరిస్థితులు ఏవైనా దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయనపై ఆధారపడు. ఇది సృష్టించిన వాడు నీకు సహాయం చేస్తాడనే ఈ సందేశంలో రెండవ అనుభవం. మూడవ అనుభవంలోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఆ దేవుడు, సృష్టించిన దేవుడు ఆశీర్వదించే దేవుడు, అనగా ఘనపరిచే దేవుడు, అలా హెచ్చించే దేవుడు. చూడండి, నీవు నా దృష్టికి ప్రియుడువైనందున ఘనుడువైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. ఎస్, దేవుడు మనలను ఘనపరిచే దేవుడు. ఆయన పుట్టించి వదిలేసేవాడు కాదు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా పని అయిపోయింది అన్నట్టుగా దేవుడు మనల్ని జన్మనిచ్చి లోకంలో సృష్టించి వదిలేసే దేవుడు కాదు. మనం ప్రేమించినప్పుడు దేవుని యొక్క వాక్యం, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నీవు నాకు ప్రియుడు అయ్యావు, నీవు నాకు ప్రియుడు అయితే నీవు ఘనుడు అయితివి, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను హెచ్చిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. దేవుడు తన బిడ్డలకి ఎంత శ్రేష్టమైన దీవెన ఇవ్వగలడు. కీర్తన గ్రంథము 91వ కీర్తనలో 14వ వచనం చదువుదాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమించే బిడ్డల్ని, ఆయనకు ప్రియులైన బిడ్డల్ని ఎంతగా ఘనపరుస్తాడు. ఆయన ఘనపరచువాడు, ఆయన హెచ్చించువాడు. నేను సేవకు వచ్చిన మొట్టమొదటి దినాల్లో సేవ పరిస్థితులు బాగా, ఒక భిక్షగాళ్ళ మధ్య, పేద ప్రజల మధ్య, గ్రామాల్లో సేవ ప్రారంభించాను. ఒక సైకిల్ మీద సేవ ప్రారంభించాను కాబట్టి నా సైకిల్కి ప్రజలు కూర్చోవడానికి ఒక పట్టలు కట్టుకునేవాడిని, దానిపైన మైకు యాంప్లిఫైర్ పెట్టుకునేవాడిని, తర్వాత బాకాలు కట్టుకునేవాడిని, డ్రమ్ము కట్టుకునేవాడిని, ఈ కంజర్లు ఇవన్నీ తీసుకొని పోతాను గ్రామాలకి. అవన్నీ వెళుతుంటే నేను ప్రారంభించిన ఏరియాలో ప్రజలకి సువార్త అంటే సరిగ్గా తెలియదు ఆ ప్రాంతంలో, ఆ దినాల్లో. సో వాళ్ళు అనేవాళ్ళు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి ఎక్కడన్నా పెళ్ళా లేదా బ్యాండ్ మేళమా, ఇలాగా అనేవాళ్ళు. అలాగా వెళతా ఉంటే కొంతమంది హేళన చేసేవాళ్ళు, వెనకమాల పిల్లలు కేకలేస్తా వెనకమాల వస్తూ ఉండేవాళ్ళు. ప్రజలు చాలా చులకనగా చూసేవాళ్ళు. తర్వాత సైకిల్ చాలట్లేదు, సువార్తకు సైకిల్ చాలట్లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఒక రిక్షా కొనుక్కునే కృప ఇచ్చాడు. ఆ రిక్షాని ఇచ్చాడు. సో ఆ రిక్షా మీద ఆ సామాన్లన్నీ వేసుకొని గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాడిని. గ్రామాల్లో తిరుగుతుంటే నేను సేవకుడిగా గుర్తించబడలేదు, నన్ను సేవకుడని ఎవరు అనుకోలేదు. నేను రిక్షా దొక్కుంటా పోతుంటే కొంతమంది రిక్షా దొక్కునే అబ్బాయి అనేవాళ్ళు, ఏ రిక్షా అని పిలిచేవాళ్ళు. నిజం ఇవన్నీ వాస్తవాలు. ఏ రిక్షా అని పిలిచేవాళ్ళు. అయినా మనమేమి ఎక్కడ షేమ్గా ఫీల్ అవ్వాల. నా ప్రభు కొరకు అప్పటికి నేను చెన్నైలో బీటెచ్ కంప్లీట్ చేసుకొని 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని నేను దేవుని సేవను ప్రారంభించాను. ఆ రోజుల్లో అలాగా సేవ చేస్తుంటే చాలామంది, కొందరు పక్షులు తిరిగినట్టు తిరుగుతున్నారు అనేవాళ్ళు, ఇంకా కొంతమంది అయితే చాలా చులుకునుగా నువ్వు ఎట్లా బ్రతుకుతావు అనేవాళ్ళు, ఇంకా కొన్ని మాటలు తేలికైన మాటలు, తేలికైన పదాలు, అవమానకరమైన పదాలు వాడేవాళ్ళు. అవన్నీ నేను చెప్పుకోలేను. దేవుని బిడ్డలారా, ఆ అవమానాలు, ఆ నిందలు, ఆ చులకనల్లో ప్రభు కొరకు నిలబడటానికి ఆయనే కృప చూపించాడు, ఆయనే సహాయం చేశాడు. మా డైరెక్టర్ అనే మాటలు గుర్తుండేవి నాకు. ఏమంటే, డానియేలు
నువ్వు మా సంస్థలో పనిచేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు గ్రామాల్లోకి వెళ్ళబాకు, గ్రామాల్లోకి వెళ్తే నీ భవిష్యత్తు పాడవుతుంది, నీకేమీ అభివృద్ధి ఉండదు అనేవాడు. నేను ఇవన్నీ అనుభవాలన్నీ ఎదురవుతున్నప్పుడు ఆయన మాటలు గుర్తుకొచ్చాయి. అయినా ప్రభువును బట్టే కదా నా ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. నా ప్రభు పరలోకం నుంచి ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చాడే, కన్యమరియ గర్భాన్ని పుట్టాడే, ఓ దాసునిగా రిక్తునిగా తను తగ్గించుకున్నాడే, సిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడే. ఆయనతో పోల్చుకుంటే ఈ పరిచర్య ఏ పాటిది ప్రభువా అని నేను ఇంకనూ ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవుని బిడ్డలారా, క్రమక్రమంగా దేవుడు దీవించడం ప్రారంభించాడు, క్రమక్రమంగా దేవుడు ఘనపరచడం ప్రారంభించాడు. ఎక్కడైతే అవమానమో అక్కడ ఆశీర్వాదము, ఎక్కడైతే నిందలో అక్కడ ఘనత, ఎక్కడైతే చులకనగా చూసారో అక్కడ గౌరవంగా చూడబట్టం ఎన్నో చూసాం. సేవకి వెళ్ళిన కొన్ని ప్రాంతాల్లో నేను కొంచెం పేదరిక పరిస్థితులు ఉంటే ఇతను వాక్యం చెప్పేది అన్నట్టు ఒక అతను చూశాడు. ఇతన్నా పిలిచింది, స్పీకర్గా ఇతన్నా పిలిచింది అన్నట్లుగా ఒక ఆయన అలాగా ఆలోచించాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత దేవుని వర్తమానం, అది సేవకుల కూటం, అదొక సెమినార్. ఆ సేవకుల సెమినార్లో వాక్యం చెప్పినాక ఇంకా పూర్తిగా జస్ట్ టీ బ్రేక్ ఇచ్చాం. ఎవరైతే అవమానించారో ఆయన వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు, బ్రదర్ దేవుడు మాట్లాడాడు, బ్రదర్ దేవుడు వాడుకున్నాడు అని చెప్పి. ఆ తర్వాత ఆయనే నన్ను గుంతకల్లో ఒక సెమినారు, శ్రీకాకుళంలో ఒక సెమినారు, అలానే పర్చూరులో ఒక సెమినారు, ఇలాగ అనేక ప్రాంతాల్లో దేవుని సేవ నిమిత్తం సేవకుల మధ్య సేవకుల కూడికల్లో వాడుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎందుకు చెప్తున్నా తెలుసా? నువ్వు ఒకవేళ చులకనగా చూడబడుతున్నావని బాధపడుతున్నావా? నువ్వు ఒకవేళ నీకేమాత్రం గౌరవము గుర్తింపు లేదని కృంగిపోతున్నావా? కొంతమంది సేవకులు చాలా నిరాశపడుతూ ఉంటారు, చాలా కృంగిపోతూ ఉంటారు. అయ్యో నేనెంతో కష్టపడుతున్నానే, నేనెంతో శ్రమపడి యథార్థంగా సేవ చేస్తున్నానే, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందుకెళ్తున్నారే, నేనేమి అభివృద్ధి కావటం లేదే అని చాలా మంది నలిగిపోయే దైవజనులు లేకపోలేదు. ప్రియ దైవజనుడా, ప్రియ విశ్వాసి, ఓ ఈరోజు దేవుడి యొక్క రేమ, ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రవచన వాక్కు నీతో మాట్లాడుతున్నాడు. కొంచెం ఓర్చుకో, కొద్ది దినాలు ఓర్చుకో. దేవుడు గణపరిచే దినాలు వస్తున్నాయి, దేవుడు ఆశీర్వదించే దినాలు వస్తున్నాయి. కనుక ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక నిన్ను సృష్టించిన దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆయన కాపాడుతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన తోడై ఉంటాడు అని విన్నాం. ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని మహాకృప వల్ల మరి 52 సంవత్సరాల దేవుడు నా జీవితంలో కాపాడి నన్ను ఈరోజు 53వ సంవత్సరంలోకి తీసుకుని వచ్చిన ఈ సంతోషకరమైన శుభ సందర్భంగా నా కొరకు ప్రార్థించిన దైవజనులకు, సంఘస్థులకు, మా స్థానిక సంఘానికి, మా ఆత్మీయ బిడ్డలందరికీ ఈ యొక్క కార్యక్రమం పూర్వకంగా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. యథారీతిగా మరి గుంటూరులో ప్రతి ఆదివారం సాయంత్రం బ్రాడీపేట 6/13లో సాయంత్రం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు సాయంకాలపు ఆరాధన ప్రారంభించాం, కొనసాగిస్తున్నాం. ఒకవేళ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీకు కనుక ప్రేరేపణ ఉంటే తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యథావిధిగా దొనకొండలో పరిచర్య జరుగుతుంది, ప్రార్థించండి, ఇతరులకు పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన పాదాలకు లెక్కించలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించమని, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించమని, మరి సృష్టించిన దేవుడు, పుట్టించిన దేవుడు నువ్వు సహాయం చేయగలవని నమ్మి స్తుతించి నీ కొరకు జీవించుటకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఏదైనా ప్రార్థన అంశాలు ఉంటే మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నా
యెహోవా